క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం, క్షేమం కలిగి ఆరోగ్యం కలిగి ఉన్నాం. మరొక రోజులో దేవుని రీతిగా స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన మాటలు మనం నేర్చుకోవటానికి దేవుని యొక్క సహాయం మనం కలిగి ఉన్నాం. 18వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎంత అద్భుతమైన దేవుని మాటలు చూడండి, భక్తుడు పలుకుతున్న దేవుని మాటలు చూడండి. నా బలం నా దేవుడు, నన్ను బలపరచువాడు నా దేవుడు, నా కోట నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దేవుణ్ణి. ఎంత అద్భుతమైన నిరీక్షణ, ఎంత గొప్ప అద్భుతమైన విశ్వాసం. ఈ మాటలు పలకగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? నీకు తెలుసా నీ బలం ఎవరో? కొంతమంది అనుకుంటారు, నాకు బలం అలా ఆ మనుషులు, అలా ఈ వస్తువులు, నాకల్లా ఆ ధనం, నాకల్లా ఈ ప్రదేశం. ఏమండి, కానే కాదు. దావీదు గారు అనేక యుద్ధాలు చేశారు. అన్ని యుద్ధాలలో జయం దేవుడు దావీదు గారికి ఇచ్చారు. కారణం ఏంటంటే, నా బలం నా దేవుడే అంటూ ఉన్నారు. కనుక ఆయన బలపరుచువారు, జయమిచ్చేవారు. తప్పకుండా బలాన్ని ఇస్తారు, జయాన్ని ఇస్తారు, కోటగా ఉంటారు, కొండగా ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచావా? విశ్వాసివైతే పర్లేదు, మంచిది, సంతోషం. ఇంకను నీవు బలపరచబడాలంటే దేవుని హత్తుకొని జీవించాలి. దేవుణ్ణి ఆరాధించట్లో విసుకక, మరి వెనుదిరగక దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. దేవుడి మాటని వినికిలు భద్రపరిచి ఆశ్రయించుగా. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం మనకందరికీ తోడని నడిపించుగా. ఆమె